కార్డియాక్ అరెస్ట్, గుండె నొప్పి ఎక్కడైనా జరగవచ్చు. అయితే ఎక్కువగా బాత్రూంలో గుండె నొప్పికి గురవడం గమనిస్తూ ఉంటాం. అలా ఎందుకు జరుగుతుంది? టాయిలెట్ ఉపయోగించడం లేదా స్నానం చేయడం వంటి కొన్ని రోజువారీ కార్యకలాపాలు కార్డియాక్ అరెస్ట్ను ప్రేరేపించడంలో పాత్ర పోషిస్తాయి. బాత్రూంలో జరిగే కార్డియాక్ అరెస్ట్ చాలా సవాళ్లను కలిగిస్తుంది. స్నానపు గదులు ప్రైవేట్ స్థలాలుగా ఉంటాయి కాబట్టి మీరు అక్కడ ఉన్నప్పుడు మీకు సహాయం అవసరమైతే చికిత్స కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు. అసలు కార్డియాక్ అరెస్ట్ ఎలా జరుగుతుంది? బాత్రూంలలో ఇది ఎందుకు జరగవచ్చు అనే దాని గురించి వివరంగా తెలుసుకుందాం. అదేవిధంగా మీరు బాత్రూంలో ఉండి వైద్య సహాయం అవసరమైతే ఏమి చేయాలో నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం. కార్డియాక్ అరెస్ట్ అంటే ఏమిటి? కార్డియాక్ అరెస్ట్ అనేది మీ గుండె కొట్టుకోవడం ఆగిపోయే గుండె పరిస్థితి. ఇది జరిగినప్పుడు మీ ముఖ్యమైన అవయవాలు ఇకపై ఆక్సిజన్తో నిండిన రక్తాన్ని తీసుకోలేవు. దీంతో ఇది మీ జీవితాన్ని ప్రమాదంలో పడేస్తుంది. కొందరు వ్యక్తులు కార్డియాక్ అరెస్ట్, హార్ట్ ఎటాక్, హార్ట్ ఫెయిల్యూర్ అనే పదాలను పరస్పరం ఒకటిగానే భావిస్తారు. కాని ఈ పరిస్థితులు ఒక్కొక్కటి కొద్దిగా భిన్నంగా ఉంటాయి. అయినప్పటికీ అవి ఒకదానితో ఒకటి సంబంధం కలిగి ఉంటాయి. బాత్రూంలో కార్డియాక్ అరెస్ట్ ఎందుకు జరగవచ్చు? గుండెకు విద్యుత్తు లోపమున్నప్పుడు కార్డియాక్ అరెస్ట్ అంటారు. ఇది క్రమరహిత హృదయ స్పందనకు కారణమవుతుంది. మీరు స్నానం చేస్తున్నప్పుడు, మలవిసర్జన సమయంలో లేదా ప్రేగు కదలికలో ఉన్నప్పుడు ఇలా గుండె పనిచేయకపోవడం ఎక్కువగా జరగవచ్చు. ఎందుకంటే ఈ కార్యకలాపాలు మీ శరీరంపై ఒత్తిడిని కలిగిస్తాయి. టాయిలెట్ ఉపయోగించడం, మలవిసర్జన సమయంలో మీరు ప్రేగు కదలికను కలిగి ఉన్నప్పుడు మీకు మీరే ఒత్తిడికి గురవుతారు లేదా శ్రమించవచ్చు. ఇది అసాధారణమైనది కాదు, కాని ఇది మీ హృదయాన్ని ఒత్తిడికి గురిచేస్తుంది. మీ గుండె పనితీరు ఇప్పటికే కొంత ఇబ్బందిలో ఉంటే ఇది ఆకస్మిక కార్డియాక్ అరెస్ట్ కోసం ఒక ట్రిగ్గర్ కావచ్చు. బాత్రూంకు వెళ్లడం కూడా వాసోవాగల్ ప్రతిస్పందన అని పిలువబడుతుంది. బాత్రూంని ఉపయోగించడం వల్ల వాగస్ నాడిపై ఒత్తిడి ఏర్పడుతుంది. ఇది కొన్నిసార్లు మీ హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. స్నానం చాలా చల్లగా ఉండే నీటిలో స్నానం చేయడం, 70 కంటే తక్కువ నీటి ఉష్ణోగ్రత, లేదా చాలా వేడిగా నీటి ఉష్ణోగ్రత 112 కంటే ఎక్కువ మీ హృదయ స్పందన రేటును త్వరగా ప్రభావితం చేయవచ్చు. షవర్లో మీ శరీర ఉష్ణోగ్రత వేగంగా సర్దుతున్నందున ఇది మీ ధమనులు, కేశనాళికలపై ఒత్తిడిని కలిగిస్తుంది. షవర్లో ఆకస్మిక కార్డియాక్ అరెస్టులు ఎంత తరచుగా జరుగుతాయనే దానిపై పెద్దగా డేటా అందుబాటులో లేదు. ఏదేమైనా మీ వాస్కులర్ సిస్టంపై ఒత్తిడి కలిగించే ఒత్తిడి కారణంగా ఈ సెట్టింగ్ ఇతరులకన్నా కార్డియాక్ అరెస్ట్కు సర్వసాధారణంగా ఉంటుందని అర్థమవుతుంది. మీ భుజాలకు పైన ఉన్న నీటిలో స్నానం చేయడం అధిక రక్తపోటు లేదా గుండె జబ్బు వంటి ముందస్తు హృదయ సంబంధ పరిస్థితులను కలిగి ఉన్న వ్యక్తులకు అదనపు ప్రమాదాలను కలిగించవచ్చు. మందుల వినియోగం. మందుల అధిక మోతాదు కొన్ని సందర్భాల్లో అకస్మాత్తుగా గుండె సదంబనకు దారితీస్తుంది. కొన్ని రకాల మందుల అధిక మోతాదు కార్డియాక్ అరెస్ట్కు దారితీసే అవకాశం ఉంది. అలాగే ఈ మందులు బాత్రూంలో ప్రవేశించడానికి ముందు ఉపయోగించినట్లయితే మీరు అక్కడ ఉన్నప్పుడు గుండె సదంబనకు ఇది కారణం కావచ్చు. మీకు బాత్రూంలో సహాయం అవసరమైతే ఏమి చేయాలి? ఏదైనా కారణం వల్ల మీకు బాత్రూంలో వైద్య సహాయం అవసరమైతే మీకు ఇబ్బంది అనిపించినా సహాయం పొందడం ముఖ్యం. మీరు బాత్రూంలో ఉన్నట్లయితే మీరు ఎవరినైనా హెచ్చరించాలి. మీరు బాత్రూంలో ఉండగా ఈ లక్షణాలు అనుభవిస్తే అది గుండెనొప్పికి సంకేతంగా భావించాల్సి ఉంటుంది. ఛాతినొప్పి, ఆకస్మిక శ్వాసలోపం, మైకము, వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, మూర్ఛపోవడం మీకు కార్డియాక్ అరెస్ట్ ప్రమాదం ఎక్కువగా ఉంటే మీరు నివసిస్తున్న ఎవరికైనా తెలియజేయండి. తద్వారా వారు అత్యవసర పరిస్థితుల్లో సహాయపడగలరు. ఈ కారకాలు గుండె ఆగిపోయే ప్రమాదాన్ని పెంచుతాయి. ఊబకాయం, అధిక రక్తపోటు, మధుమేహం, గుండె జబ్బు యొక్క కుటుంబ చరిత్ర, వయస్సు 65 అంతకంటే ఎక్కువ, మీరు కుటుంబ సభ్యుడు లేదా రూమ్మేట్తో భద్రతా వ్యవస్థ కలిగి ఉండాలనుకోవచ్చు. మీరు బాత్రూంలో ఉన్న సమయం ఎక్కువ అనిపించినప్పుడు మీ కుటుంబ సభ్యులు లేదా మీ రూమ్మేట్ తనిఖీ చేయవచ్చు. అటువంటి సమయంలో వారు తలుపు తడితే అప్పుడు మీరు వేగంగా స్పందించకపోతే వారు మీకు సహాయం అవసరమని భావించవచ్చు. అలాంటప్పుడు వారు వేగంగా చర్యలు తీసుకోవడం ప్రారంభించాలి. మీరు బాత్రూంలో ఉన్నప్పుడు ఈ క్రింది సురక్షిత అలవాట్లను కూడా సాధన చేయవచ్చు. మీ ఛాతీ మీద వేడినీటిలో మునిగిపోకండి. మీరు బాత్ టబ్లో ఉన్నప్పుడు టైమర్ లేదా అలారం సెట్ చేయండి. మీరు స్లీపింగ్ ఎయిడ్ లేదా రిలాక్సెంట్ మందులు తీసుకున్న తర్వాత వేడినీటి స్నానం చేయవద్దు.
మీరు బాత్రూంలో ఉన్నప్పుడు అత్యవసర సహాయం కోసం కాల్ చేయాల్సి వస్తే మీ ఫోను మీ చేతికి దగ్గరలో ఉన్న కౌంటర్లో ఉంచండి. బయటకు తీసుకురావడం. వివిధ కారణాల వల్ల బాత్రూంలో కార్డియాక్ అరెస్ట్ సంభవించవచ్చు. అందుకే కార్డియాక్ అరెస్ట్తో మీ ప్రమాదాన్ని తెలుసుకోవడం, వీలైతే మీతో పాటు నివసిస్తున్న లేదా మిమ్మల్ని తనిఖీ చేయగల ఎవరికైనా ఆ ప్రమాదాన్ని తెలియజేయడం ముఖ్యం. సకాలంలో చికిత్స అందిస్తే కార్డియాక్ అరెస్ట్ నివారించే అవకాశం ఉంటుంది.